కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 43వ వార్డు రెవెన్యూ కాలనీలో విద్యుత్ తీగలకు తిప్పతీగ చుట్టుకొని సంవత్సరం గడుస్తున్నా పట్టించుకొని విద్యుత్ అధికారుల వైఖరి నిరసనగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు, వార్డు నాయకులు వి శంకర్, ఎం భాస్కర్, ఎస్ రోషయ్య, ఎన్ మధిలేటి, కేవీఎం విక్రమ్, బీసన్న, మనోహర్, నాగరాజు, సుధాకర్లతో కలిసి రెవెన్యూ కాలనీలోని విద్యుత్ తీగలకు చుట్టుకున్న తిప్పతీగలను పరిశీలిస్తూ పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి టి రాముడు, ఎం భాస్కర్ మాట్లాడుతూ విద్యుత్ అధికారులు నిద్రమత్తు వీడాలని, ప్రజలను ప్రమాదాల బారి నుండి కాపాడాలని అన్నారు. గత సంవత్సర కాలంగా విద్యుత్ తీగలను చుట్టేసిన తిప్పతీగలను తొలగించడంలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్య వైఖరి కనబడుతుందని అన్నారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 43వ వార్డు రెవెన్యూ కాలనీలో మార్కెట్ యార్డ్ వెనకల్నే కొన్ని వేలాది మంది రోజు తిరిగే ఈ రస్తాలో మొత్తం కరెంటు తీగలకంతా వైర్లు చుట్టేసుకొని నెలల తరబడి కలుస్తున్నా దాదాపు ఒక 6-7 నెలలు అయిపోతుంది. కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. వేలాది రూపాయలు ఈరోజు జీతాల పేరుతో తీసుకుంటున్నారు ఏఈలు కానీ, లేదంటే లైన్ మ్యాన్లు కానీ వీళ్ళకేం కనపడడం లేదా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. పైన చూస్తే 11 kV హై టెన్షన్ లైన్స్ ఉన్నాయి, కిందనేమో మామూలు ఇండ్లకు వచ్చే సర్వీస్ లైన్స్ ఉన్నాయి. కానీ ఇండ్లలోకి మొత్తం కరెంటు తీగలకి ఎంబడి చెట్లు లోపలికి ఇండ్లలోకి పోతున్నా కరెంటు అధికారులు మాత్రం ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. కనుక తక్షణమే దీన్ని తొలగించాలా, ప్రమాదాల నుంచి ప్రజల్ని కాపాడాలా. ఈరోజు ఏదైనా చిన్న ప్రమాదం జరిగిందంటే మొత్తం ఇండ్లలోకి మంటలు వచ్చేసి ఇండ్లు కాలిపోయే పరిస్థితి ఉంది. కనుక ఈరోజు ఈ వ్యాపారాలు చూస్తున్నాం, కింది మీరికి లక్షల రూపాయలు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళ వ్యాపారాలనే దగ్ధమయ్యే పరిస్థితి ఉంది. కనుక తక్షణమే ఎలక్ట్రికల్ ఏఈ గారు, డిఈ గారు, ఎస్సీ గారు చొరవ తీసుకొని తక్షణమే ఈ చెట్లను తొలగించాలా, ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాముడు, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి. అన్నా వెళ్ళండి అన్న వెళ్ళు. ఇది షార్ట్ సర్క్యూట్ అయింది అనుకో, మొత్తం పెద్ద ప్రమాదం కదా. పైన హై టెన్షన్ ఉంది, కింద మామూలు లైన్ ఉంది. హలో సిటీ ఇవన్నీ క్లియర్ చేయాలని. అదో చూడు తీగలు అంటే పచ్చగా అందంగా ఉందని పెట్టుకున్నావా? మనం చూస్తున్న వార్డు 43వ వార్డు మన మార్కెట్ యార్డుకు దగ్గరలోనే. ఈ మార్కెట్ యార్డు పైకి తీగల పైన ఎట్లా తిప్పతీగా కొన్ని నెలల నుంచి ఉంటున్నా కూడా ఈ కరెంటు అధికారులు ఏమీ స్పందించడం లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కానీ ఆ కంప్లైంట్ని తీసుకొని దాన్ని సాల్వ్ చేద్దామనే ఉద్దేశము ఎన్నిసార్లు ఇచ్చినా కంప్లైంట్లు వాళ్ళు ఆ కంప్లైంట్ల కిందనే పెట్టుకున్నారు. కానీ దాన్ని శుద్ధతో దాన్ని పరిష్కరించాలని వాళ్ళు చూడడం లేదు. కనుక తక్షణమే ఈ ఉన్న తిప్పతీగలు తొలగించి ఈ ప్రమాదాల నుంచి కాపాడాలని చెప్పేసి మా 43వ వార్డు ప్రజలంతా కోరుకుంటున్నారు. నా పేరు భాస్కర్.